ఏమండి, మనం కృష్ణని ఎంతగా ప్రేమిస్తున్నామో కృష్ణ కూడా సత్యాన్ని అంతగా ప్రేమిస్తున్నాడు. కాదనకండి ప్లీజ్. కార్యకర్తలంతా కలిసిపోయాక అధిష్టానం ఏం చేయగలుగుతుంది? అలాగే కానివ్వండి. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంతకీ ఆ అమ్మాయి ఫ్యామిలీ గురించి ఏమన్నా తెలుసా? కట్టేసిందే నేనే అన్నా. అదేమన్నా పగాడు కూతురు అనుకుంటున్నారా కట్టి పడేయటానికి? మా అమ్మరా. ఏంటి బంగారం ఇది? ఎన్నిసార్లు ఇంట్లో నుంచి పారిపోతావమ్మా? మా అమ్మే మళ్ళీ పుట్టింది అనుకుంటున్నాను. నీకేమన్నా అయితే నేను బతకగలనా చెప్పు తల్లి. మీ ఆస్తులు మీరు కూడబెట్టిన కోట్ల డబ్బు, మీ దగ్గరున్న బంగారం, మీ చేతిలో చనిపోయిన వాళ్ళ పిల్లలకి, ఈ ఇల్లు నిన్ను నమ్ముకున్న వీళ్ళకి ఇవ్వకపోతే నేను మళ్ళీ పారిపోతాను. ఆస్తులు మొత్తం పనిచేసి మనం ఎలా బతకాలి? నీ పెళ్ళి ఎలా చేయాలి? మిమ్మల్ని నేను పోషించుకుంటాను. ఇక నా పెళ్లి గురించి అంటారా? నేను అబ్బాయిని ప్రేమించాను. సీమలో ప్రేమలుండవు. ఎవడాడు? ముక్కలు ముక్కలుగా నరుకుతాను. ఎవరమ్మా అతను? అతను చాలా పేదవాడు. ఇదేంటి వివి వినాయక్ సినిమాలో విలన్ హౌస్ లా ఉంది? లోపలికి ఎలా వెళ్ళాలి? అతనే కాదు, అతని ఫ్యామిలీ కూడా నాకు నచ్చింది. అన్నా ఎక్కడికి తీసుకెళ్తున్నారు? తిరణాల్లో తప్పిన పిల్లాళ్ళ ఇంటి ముందు అటు ఇటు తిరుగుతున్నాడనా, అందుకే అనుమానం వచ్చి తీసుకొచ్చానా. కృష్ణ, సత్య, అసలు మీరు మనిషిలా రోబోలా? ఒక ఆడపిల్లని కిడ్నాప్ చేసి తీసుకొస్తారా? అమ్మాయి బ్యాక్గ్రౌండ్ ఏంటో మీకు తెలుసా? అమ్మాయి ఒక అనాథ, అమ్మాయి ఒక అనాథ, అమ్మాయి ఒక అనాథ, అమ్మాయి ఒక అనాథ. పేద పిల్ల, పేద పిల్ల, పేద పిల్ల, పేద పిల్ల. ఈ అమ్మాయి ఎవరో తెలుసా? ఆయన కూతురు. ఆయన ఎవరో తెలుసా? నాగినీడు. కర్నూలు జిల్లాలో బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లు తప్ప సగం ఆస్తులు ఈయనవే. కొన్ని కోట్లకి ఆయన ఓనర్. ఈ అమ్మాయి ఆయన డాటర్. సత్య,
నిజంగా నువ్వు కోటీశ్వరాలువా? కాదు, మా నాన్న కోటీశ్వరుడు. ఏడ్చినట్టుంది. చిరంజీవి గారు కోటీశ్వరుడు అయితే రామ్ చరణ్ కోటీశ్వరుడు కదా? డాక్టర్ డి రామానాయుడు గారు కోటీశ్వరుడు అయితే వెంకటేష్ బాబు కోటీశ్వరుడు కదా? నాగార్జున గారు కోటీశ్వరుడు అయితే నాగ చైతన్య కోటీశ్వరుడు కదా? ముందు నువ్వెవడో చెప్పాయా? నేను ప్రేమించింది ఇతన్నే. పేరు పేద కృష్ణ. యా, దట్స్ మీ. మీ నాన్న ఏం బిజినెస్ చేస్తుంటాడు? వాళ్ళ నాన్నది బనానా బిజినెస్, అమ్మది బజ్జీల బిజినెస్, అక్కది కూరగాయల బిజినెస్, బావది ఇస్త్రీ బిజినెస్, వదినది ఫ్లవర్స్ బిజినెస్. నాది పెట్రోల్ కొట్టే బిజినెస్. ఆటిని బిజినెస్ అంటారు తల్లి, బతకడానికి పడే పాటలు అంటారు. అనా మొత్తం ఫ్యామిలీ బండ్ల బిజినెస్ నాకు నచ్చలా. చూడు బాబు, నా కూతురికి నచ్చినావు అంతే, నాకు నచ్చినట్టే. రేయ్ నరసింహ, మనకన్నా ముందు ఆ వెంకటప్ప మనుషులు మన పాప మీద అటాక్ చేసినారంటే జస్ట్ మిస్ అయ్యిందన్నా. గప్పు నాయాళ్ళారా, మాంసం తిని దానికి తప్ప యాదానికి పనికిరాను మీరు. సరిగ్గా చంపేయడానికి నరసింహ వచ్చి తప్పించాడనా? ఆలోచిస్తా ఉంటే ఇక్కడి మాటలు అక్కడికి ఎవరో మోస్తున్నారనిపిస్తోంది. వెంకటప్పన్న, ఏం దుర్గా, ఏం సంగతి? అక్కడ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇస్తున్నది నేనే అని తెలిస్తే ఆ నాగినేడు నా తలతో పాటు నీ తల కూడా తీసేస్తాడు. ఆడు తల తీస్తే మెడ చాచడానికి ఈడ ఆడంగులెవరు లేడ్రా. మా తాత చావుకి కారణమైన ఆ నాగినీడు చావు నా చేతుల్లోనే. చెప్పురా దుర్గా. కూతురు పెళ్లి పనుల మీద హైదరాబాద్ వెళ్లే హడావిడిలో ఉన్నాడు నాగినీడు. అటాక్ చేయడానికి ఇదే సరైన టైం. ఏంటి ఇంటి చుట్టూ జనం, వాళ్ళందరి చేతుల్లో కత్తులు. కొంపతీసి మీది రాజవంశమా? కాదు. హో, మీ నాన్నది కత్తుల వ్యాపారమా? కాదు. మరి మా నాన్న పెద్ద ఫ్యాక్షనిస్ట్. ఫ్యాక్షనిస్టా? అంటే రక్త చరిత్ర పార్ట్ 1 పార్ట్ 2? వామో, పార్ట్ 3 లా ఉందే. వామో, ఏంట్రా కత్తులు? అరకండ్రా నా కొడుకుల్ని. సత్యరా, సత్య, సత్య, హాస్పిటల్కి వెళ్ళాలి, బండి తీయండిరా. అట్నే అన్నా. ఫైట్ చేద్దాం వస్తే పట్టించుకోరేంట్రా? నువ్వా నమ్మక ద్రోహి? ఏమండి, ఇప్పుడు ఈ చైన్ నేను చేయను. వాడికే ఇచ్చేయి, జాగ్రత్తగా అతికించుకో. అదిగో ఆ ట్రాక్టర్ దగ్గర ఆపు. పట్టుకో, పట్టుకో.
కొడుకుల్ని ఏయ్! పదండి, పదండి. ఏయ్! ఎవర్రా వాడు? నాగినీయుడు కాబోయే అల్లుడంట, హైదరాబాద్ కున్నాడంట. ఒరేయ్! టాటా. నీ చావు నా చేతిలోనే. నువ్వేం బాధపడమాకు బాబు. మన ఇంటి మీద అటాక్ చేసిన వాడిని వదిలిపెట్టను. వాణ్ణి నడి వీధిలో నరుకుతాను. నడి వీధిలో కాదన్నా, ఆడి నట్టింట్లో నరకాలా. ఈ నరకటాలు చంపటాలేంటి సార్? ఇలా అయితే మా ఫ్యామిలీ ఈ పెళ్లికి ఒప్పుకోరు. మీ పండ్ల ఫ్యామిలీతో సంబంధం చేసుకోవడానికి మేము ఒప్పుకోవాలా, మీరు కాదు. కోప్పడకండి సార్. బ్లేడ్ తెగి బ్లడ్ వస్తేనే గిలగిలా కొట్టుకుని ఫ్యామిలీ మాది. అవతల అడ్డంగా నరికి వాడు గిలగిలా కొట్టుకుంటూ చూసి మేసం మెల్లేసుకుని ఫ్యామిలీ మీది. అయితే ఆగు నరసింహ. అయితే ఇప్పుడు మేము ఏం చేయాలి బాబు? మీరు ఫ్యాక్షనిస్టులను మా వాళ్ళకి తెలియకుండా ఉండాలంటే మీరు నేను చెప్పినట్టు చేయాలి. కుదరదు.